ఇంగ్లాండ్ జట్టు భారత్ గట్టు పైన పూర్తిగా తడబడిపోయింది. అయితే ఈ సిరీస్ అంటే 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 4 మ్యాచ్‌లు భారత జట్టే గెలిచింది. ఒకే ఒక్క మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టు గెలిచి ఇక ఓటమిగా ఈ యొక్క సిరీస్‌ని ముఖ్యంగా టీ20 సిరీస్‌ని ముగించింది. ఇక అత్యద్భుతమైన అంటే 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టుని చిత్తుగా ఓడించింది మన భారత జట్టు 5వ టీ20 మ్యాచ్‌లో. ఇక మ్యాచ్ అనంతరం టీ20 కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, "ఈరోజు మేము మైదానాల్లో ఆశాంతం చాలా అంటే చాలా వేగంగా కొంచెం ఎక్కువ ఫోకస్డ్‌గా ఉన్నాము. ఎందుకనంటే, మేము ఖచ్చితంగా బాల్‌తో ఈరోజు మ్యాజిక్ చేయాలి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాము. ఎందుకు మేము డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడుకుంది, చర్చించుకుంది దాని గురించే. బ్యాటింగ్ పరంగా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. బౌలింగ్ పరంగా మేము బాగా రాణిస్తున్నప్పటికీ కూడా మేము ఇంకా రాణించాల్సి ఉంది అన్న విషయాన్ని మేము తెలుసుకున్నాము. అవును. మీకందరికీ తెలిసిన విషయమే. మూడో టీ20 మ్యాచ్ మేము బ్యాటింగ్ లోపం కారణంగానే ఓటమి పాలయ్యాం. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది హై రిస్క్, హై రివార్డ్ గేమ్. కానీ మనం ఆఖరిన అంటే ఈ రోజు ముగిసే సమయానికి గెలిచామా, ఓడామా అన్నది మాత్రమే మనం చూస్తాం. ఈరోజు నేను ఒకరి విషయంలో చాలా సంతృప్తికరంగా ఉన్నాను. అదే అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ అత్యద్భుతమైన సెంచరీని సాధించాడు. అయితే సెంచరీ సాధించి తను సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో తన కుటుంబం కూడా ఇక్కడే ఉండి తన పూర్తి ఆశాంతం ఇన్నింగ్స్‌ను ఎంజాయ్ చేసి వాళ్ళందరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. నిజంగా అది ఒక ఆటగాడికి వెలకట్టలేని ఒక ఆనందం. తమ గొప్పతనాన్ని, తమ ఆట ప్రదర్శనని కుటుంబం చూసిందంటే అంతకన్నా కావాల్సింది మరొకటి లేదు. ఇక వరుణ్ చక్రవర్తి గురించి కానీ, హర్షిత్ రాణా గురించి కానీ నేనేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే అసలు వరుణ్ అయితే ఖాళీ దొరికినప్పుడల్లా ఎంతలా కష్టపడుతున్నాడంటే, కోచ్ దిలీప్ సార్ దగ్గరికి వెళ్లి ప్రాక్టీస్ సెషన్స్ చేస్తూనే ఉన్నాడు. బహుశా అతనికి ఉన్నంత డెడికేషన్ ఇంకెవ్వరికీ లేదేమో! అందుకనే అతను ఒక ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మర్‌గా అయిపోయాడు. ఈ సిరీస్‌లో మొత్తానికి తను మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా చూసుకున్నాడు. అంతే కాకుండా నేనొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అసలు కెప్టెన్‌గా నేను చూడాల్సిన కొన్ని కొన్ని విషయాలు కూడా వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా గమనిస్తూ వచ్చాడు. ఇక షమి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. షమి లాంటి ఆటగాడి గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఆటను డైరెక్ట్‌గా అభిమానులు చూడడమే అంటూ ఎంతో ఆనందంగా ఉంది అంటూ పేర్కొన్నాడు.